బంగారం ధర గత కొన్ని రోజులుగా అదుపు లేకుండా పెరిగిపోతోంది. ప్రజెంట్ 1,07,000 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర. అంటే ఎంజీ రావు గారు, చాలా విశ్లేషణల్లో బంగారం ధర తగ్గచ్చు అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ అన్ని అంచనాలకు మించి బంగారం ధర రోజు రోజుకు పెరిగిపోతున్న పరిస్థితి. ఎక్కడ వరకు పెరుగుతుంది అనే దాని మీద కూడా చాలామంది క్లారిటీ లేదు. అది 2 లక్షలకు కూడా అయిపోవచ్చు సంవత్సరాంతానికి అనే అంచనాలు కూడా ఉన్నాయి. ఏంటి మీ అంచనా ఏంటి? అండి, ఇప్పుడు బంగారం ధర మనకి రీసెంట్గా చూస్తే రోజుకి 1,000 రూపాయలు కూడా పెరుగుతుంది. 1,00,000 దాటి 1,00,000 కిందకి వెళ్లకుండా 1,00,000లోనే అటు ఇటు వెళుతుందన్నమాట. ఇంకా 1,00,000కి తగ్గదా అన్నట్టు ఇప్పటికే మనకు తెలిసిపోతుంది. అంటే బంగారం ధర ఎలా ఉండబోతుంది ఏంటి అంటే చాలా లోతైన ఆర్థిక విషయాలు ఇక్కడ ఉన్నాయి. ఏంటి జియో పొలిటికల్ ఇష్యూస్ ఉంటాయండి. గ్లోబల్ పాలిటిక్స్ అనేది ఒకటి ఉంటాయి, అంతర్జాతీయ రాజకీయాలు. రెండోది ఏంటంటే ఎకనామికల్ ఫైనాన్షియల్ డిసిషన్స్ ఉంటాయండి, చాలా లోతుగా సంక్లిష్టంగా ఉంటుంది అనమాట. తర్వాత బంగారం ఉత్పత్తి, బంగారం డిమాండ్ అనేది ఒకటి చూడాలి. భవిష్యత్తులో ఇవన్నీ 4 ఎలా మారుతున్నాయి, ఈ 4 కలిపితే మనకి బంగారం ధర ఎలా ఉండబోతుందని వస్తుందన్నమాట. అసలు బంగారం ధర ఇప్పుడున్న 1,00,000 దాటి ఎలా పెరగబోతుందా, ఇంకా ఏమైనా తగ్గే అవకాశాలు ఉన్నాయో చెప్పే ముందు నేను ఒకటే చెప్తానండి. అదేంటంటే 4 విషయాలను పరిశీలించాలి. మొట్టమొదటి బంగారం రేటుని ప్రభావితం చేసే మొట్టమొదటి విషయం ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ గ్లోబల్ పాలిటిక్స్, ఎక్కడికక్కడ వారులు జరుగుతున్నాయి. బంగారాన్ని ఉత్పత్తి చేసే దేశాల్లో అశాంతి ఉంది. ఆఫ్రికా కొన్ని దేశాలు, కాంగో ఇలాంటి దేశాల్లో, ఇటు రష్యా ఇటువంటి దేశాల్లో అశాంతి వల్ల అక్కడ బంగారం ఉత్పత్తి మీద ప్రభావం ఉంటుందన్నమాట. కాబట్టి ఇదొకటి. 2, ఇదే సమయంలో డిమాండ్కి సంబంధించిన విషయాలు పెరుగుతున్నాయి. ఇది చాలా పెద్ద ప్రధానమైన విషయం ఏంటంటే అటు అమెరికా డాలర్ని ఎదుర్కోవడానికి ఈ బ్రిక్స్ దేశాలు డెవలపింగ్ అభివృద్ధి చెందుతున్న గ్లోబల్ సౌత్ ఏంటంటే ఈ బంగారాన్ని ఎక్కువ పోగేస్తున్నాయి. ఎందుకంటే బ్రిక్స్ కరెన్సీ తేవాలి అంటే ఈ కరెన్సీకి వెనకాల బంగారం అనేది సపోర్ట్ ఉండాలన్నమాట. అందుకే అమెరికా తన డాలర్ వెనకాల 8,000 టన్నుల బంగారం సపోర్ట్ ఉంటుంది. యుఎస్ఏ ట్రెజరీస్ 36,000 టన్నులు ఉంటుంది. కాబట్టి డాలర్ అక్కడ ఆధిపత్యం ఉంటుంది, దాని వెనకాల సపోర్ట్ బంగారం అనేది ఉంటుంది. కాబట్టి బ్రిక్స్ కరెన్సీ తేవాలంటే దాని వెనకాల బంగారం కావాలి, అమెరికా డాలర్తో అమెరికాకి మించిన బంగారం. కాబట్టి ఈ బ్రిక్స్ దేశాలన్నీ సెంట్రల్ బ్యాంక్స్ ఏం చేస్తున్నాయంటే, ఇది చైనీస్ సెంట్రల్ బ్యాంకు, ఇండియా ఆర్బీఐ, బ్రెజిల్ సెంట్రల్ బ్యాంకు, సౌత్ ఆఫ్రికా సెంట్రల్ బ్యాంకు, రష్యా సెంట్రల్ బ్యాంకు, ఇలా డెవలపింగ్ కంట్రీస్ బ్రిక్స్ దేశాలన్నీ సెంట్రల్ బ్యాంక్స్ బంగారాన్ని కొనడం మొదలుపెట్టినాయి. కాబట్టి ప్రభుత్వ బ్యాంకులే బంగారం కొనడం వల్ల 1 డజన్ పైగా దేశాలు ప్రపంచంలో బంగారం కొరత వస్తుంది, కన్జ్యూమర్స్కి బంగారం దొరకడం లేదు. అది అత్యంత ప్రధానమైన కారణం అన్నమాట. 2, ఇక 3వ విషయం ఏంటంటే డాలర్తో పోలిస్తే బంగారం అనేది సేఫ్ హెవెన్ అయింది. కాబట్టి అది చాలా రక్షణంగా ఎక్కువ ఉంటుంది అనమాట. మన కన్జ్యూమర్స్ కూడా బంగారం ఆర్థిక భద్రత అన్నట్టే దేశాలు కూడా డాలర్ను ఉపయోగించుకునేవారు. కానీ డాలర్ అమెరికా ఆధిపత్యం తగ్గుతుంది, డాలర్ అస్థిరత్వం ఉంటుందన్నమాట, ఇన్స్టెబిలిటీ ఉంది. కాబట్టి డాలర్లో డబ్బులు దాయడం లేదు, అవి ఇప్పుడు బంగారం రూపంలో దాస్తున్నాయి. కాబట్టి సెంట్రల్ బ్యాంకులని ఇవన్నీ పెట్టుబడిదారులు అందరూ బంగారం రూపంలో పెట్టుకుంటున్నారు. కాబట్టి బంగారం డిమాండ్ పెరుగుతుంది. కాబట్టే ఇక్కడ బంగారం కొరత ఏర్పడి మార్కెట్లో కన్జ్యూమర్స్కి ఎక్కువ అయ్యింది. ఇవి 2వ విషయం. ఇప్పుడు భవిష్యత్తుని సంబంధించవలసి వస్తే ప్రస్తుతం యుద్ధ వాతావరణం చల్లబడలేదు. యుద్ధ వాతావరణం చల్లబడినా ఈ భయం ఉంటుందన్నమాట. కాబట్టి బంగారానికి డిమాండ్ అలాగే ఉండబోతుంది. బ్రిక్స్ కరెన్సీ తేవాలంటే బంగారాన్ని ఇంకా పోగేస్తూనే పోతారు. చూడండి, ఆర్బీఐ రీసెంట్గానే 200 టన్నులు బంగారం కొంది. లాస్ట్ ఫ్యూ ఇయర్స్లోనే ఒక 500 టన్నులు పోగేసిందనమాట ఆర్బీఐ గవర్నమెంట్లు కలిపి. మనం గుర్తుపెట్టుకోవాలి, ఇంకా కొనడానికి సిద్ధంగా ఉంది భారతదేశం. కాబట్టి ఇంటర్నేషనల్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం భారతదేశం లాంటి బంగారం కొంటే కన్జ్యూమర్ మార్కెట్ బాగా కాదు. కాబట్టి భవిష్యత్తులో బంగారం కొరత ఉంటుంది, రేటు పెరుగుతుంది. ఇంకా అత్యంత ప్రధాన కారణం ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యుఎస్ ఫెడరల్ రిజర్వ్ అని ఒకటి ఉంటుందండి. భారతకు ఆర్బీఐ లాగా మన మానిటరీ పాలసీ ద్రవ్య విధానాన్ని తయారు చేసి ఆర్బీఐ లాగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి యుఎస్ ఫెడరల్ రిజర్వ్ అని ఒకటి ఉంటుంది. ఇది ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించబోతుంది. అంటే ఏంటి, అమెరికాలో ఇంట్రెస్ట్ రేట్లు తగ్గితే, డాలర్ వాల్యూ తగ్గితే అక్కడ ఏమవుతుంది, వాళ్ళు ఇంట్రెస్ట్ తక్కువ ఉంది కాబట్టి ఎక్కువ పొదుపు చెయ్యరు, డాలర్లో పొదుపు చేయరు, వాళ్ళు బంగారం రూపంలోకి వెళ్తారన్నమాట. అంతర్జాతీయంగా ఇది అమెరికా ప్రపంచంలో అమెరికాలో కూడా. సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యుఎస్ ఫెడరల్ ఇంట్రెస్ట్ రేటు తగ్గించబోతుంది, వడ్డీలు. కాబట్టి అక్కడ పొదుపు చెయ్యరు, డాలర్లో బంగారు రూపంలో కొనే అవకాశాలు ఉన్నాయి. అదొక్కటే అండి. 2, డాలర్ వాల్యూ కూడా కాస్త ఎవాల్వ్ అంటారు, అంటే కాస్త తగ్గించబోతుంది అనమాట. కాబట్టి దాని వాల్యుయేషన్ కూడా తగ్గించబోతుంది. కాబట్టి
ఇక డాలర్ విలువ కంటే బంగారానికే ఎక్కువ సేఫ్ వస్తుంది. కాబట్టి యుఎస్ ఫెడరల్ రిజర్వ్ తీసుకునే వడ్డీ రేట్లు తగ్గింపు అనే నిర్ణయం అనేది ప్రపంచంలో బంగారం రేటుకి ఆకాశానికి తీసుకెళ్ళబోతుంది అనమాట. అందువల్ల బంగారం రేటు ఇంక ఎట్టి పరిస్థితులు తగ్గే ప్రసక్తి లేదు. ఏదో అప్పుడప్పుడు 1000, 2000 వరుసగా 4000 తగ్గింది అనుకోండి, ఇంకా తగ్గిపోయింది అనుకోకండి. ఎప్పుడూ 1,00,000 పైనే ఉంటుంది, తగ్గేదే లేదా అన్నట్టు పోతూ ఉంటుందండి. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఇయర్ ఎండింగ్కి 1,50,000 అనేది తాగుతుంది. వచ్చే సంవత్సరం మిడ్ నాటికి 2026 మిడ్ నాటికి ఎట్టి పరిస్థితుల్లో 2,00,000 తాకుతుంది. బంగారం రేటు తగ్గే ప్రసక్తి ఉండదు. కాబట్టి బంగారాన్ని కొనుక్కునే వాళ్ళు ఇప్పుడే ఇంత తక్కువ, ఇదే తక్కువ రేట్ అనుకుని కొనుక్కోవడం ఉత్తమం. మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే 2025 మొత్తం ఇప్పటివరకు గత 8 నెలల్లో అది 30,000 దాకా పెరిగింది. గత సంవత్సరంలోనూ ఒక 50,000 దాకా పెరిగింది. మనం గుర్తుపెట్టుకోవాలి. దాని వాల్యూ అప్పుడప్పుడు ఒడిదుడుకులున్నా పెరిగిపోతూ ఉంటుంది. ఇంకా వచ్చే సంవత్సరం, వచ్చే 4 నెలలు, ఈ సంవత్సరం అంతానికి 1,50,000కి, వచ్చే సంవత్సరం మిడ్ నాటికి 2,00,000కి తాగుతుంది. ఎందుకంటే అంతర్జాతీయ పరిస్థితుల మీద పూర్తి అవగాహనతో నేను చెప్తున్నా, అంతర్జాతీయ ఆర్థిక విషయాల మీద చెప్తున్నా. సెంట్రల్ బ్యాంకు ద్రవ్య విధానాలు అంటే మానిటరీ పాలసీ, అదేవిధంగా బడ్జెటరీ విధానాలతో ఆధారపడి లింక్ ఉంటుంది అనమాట. ఇవన్నీ కలవడం వల్ల అది ఉంటుంది. ఎక్కడికక్కడ వరదలు, గోల్డ్ ఉత్పత్తి కూడా ఎక్కడికక్కడ సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఈ దేశాల్లో కూడా, కెనడా, యునైటెడ్ స్టేట్స్ తప్ప గోల్డ్ ఉత్పత్తి అంతగా లేదు. కొత్త మైన్లు లేవు. ఒకవేళ రీసెంట్గా కొత్త మైన్లు కనిపెట్టినా వాటిలో ఉత్పత్తి రావడానికి దశాబ్దాలు పడుతుందండి. అంత ఈజీ కాదు ప్రాసెసింగ్కి. కాబట్టి గోల్డ్ ఉత్పత్తి లేదు. ఉన్న గోల్డ్లోని ఇది అంతర్జాతీయ పరిస్థితుల వల్ల ఎట్టి పరిస్థితుల్లో గోల్డ్ రేటు పెరుగుతూనే ఉంటుంది. ఇప్పుడున్న రేటే తక్కువ అని మనం భావించాలి.